అదే. సో, వెల్కమ్. నాకైతే కొన్ని టిప్స్ షేర్ చేయాలని ఎప్పటినుంచో ఉంది. బట్ సమ్‌వాట్ కెమెరా కాన్ఫిడెన్స్ నాకు లేక ఎన్నో టిప్స్ నేను షేర్ చేయలేదు అండ్ షేర్ చేయలేకపోయాను. ఈ రోజు నుంచి వీక్లీ 1 ఆర్ 2 వీడియో కంపల్సరీ అప్‌లోడ్ చేయడానికి చూస్తాను. అండ్ 1 ఆర్ 2 వీడియో అయినా మీకు 90% ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చూస్తాను. 10% నా లైఫ్ స్టైల్ నేను చూపించడానికి ట్రై చేస్తాను. కమింగ్ టు ద పాయింట్, మన ప్రీ వర్కౌట్ మీల్ గ్రేప్స్ ఉన్నాయి. కొంచెం క్వాంటిటీ ఎక్కువ కనిపించవచ్చు. ఇది 160 గ్రామ్స్. మార్నింగ్ గ్రేప్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సో మార్నింగ్ మీల్ లో కూడా ఇప్పుడే వేసాను. అండ్ మనకి స్వీట్ పొటాటోస్ అండ్ సమ్ చికెన్ కూడా ఉంది. ఇందులో ఎగ్ కూడా ఉంది, తేడం మర్చిపోయాను. అండ్ మార్నింగ్ కూడా ఎగ్ తినలేదు. పెర్ మీల్ కి ఒక్కొక్క ఎగ్ కూడా ఉంది. మార్నింగ్ కొంచెం టైం సరిపోలేదు అని తెచ్చుకోలేదు. గ్రేప్స్ కూడా తెచ్చుకున్నాను వెళ్ళి. పోస్ట్ వర్కౌట్ నుంచి మనం బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం మీల్ తినేసి డైరెక్ట్ జిమ్ లో కలుద్దాం. ఈ రోజు నాది ఫుల్ సెషన్. ఏమో వర్కౌట్ చేద్దామో మనం ముందు వెళ్ళి చూద్దాం. అంతవరకు మీల్ కంప్లీట్ చేసి ఒక 10 to 20 మినిట్స్ రెస్ట్ తీసుకొని డైరెక్ట్ జిమ్ లో కలుద్దాం. కొంచెం మనం ప్రీ వర్కౌట్ డ్రింక్ తాగేసి జిమ్లోకి అయితే వెళ్ళి కలుద్దాం. ప్రీ వర్కౌట్ తాగుతున్న సేపు మనం ఏమో వర్కౌట్ చేయాలో, ఎన్ని రెప్స్ చేయాలో, హౌ టు ఎగ్జిక్యూట్ సెట్స్ని ఎలాగ ఎగ్జిక్యూట్ చేయాలో అన్నీ చూసుకుంటూ ఒక రఫ్ ఎస్టిమేషన్ లైక్ నా వర్కౌట్ ఎలాగ అవుద్ది అని అనుకున్నాక మనం స్టార్ట్ అవుద్దాం వర్కౌట్ చేయడానికి. అంతవరకు స్టే హైడ్రేటెడ్. ఎండలో బాగా దోలు తీరుస్తున్నాయి బయట. ఇప్పుడు డ్రాప్ కూడా వేస్ట్ చేయవద్దు ప్రీ వర్కౌట్ అయినా. ఈ ప్రీ వర్కౌట్ మీకు పెద్ద హెల్ప్ చేయదు, బట్ స్టిల్ మీ మైండ్ సెట్ బట్టే ఉంటుంది. ప్రీ వర్కౌట్ తీసుకున్నానంటే 100% వర్కౌట్ బాగా అవుద్దని నేను చెప్పలేను, బట్ స్టిల్ సమ్వాట్ కొంచెం పుష్ ఇస్తుంది మనకి, కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, బాడీలో కొంచెం హీట్ వస్తుంది అండ్ బ్లడ్ ఫ్లో కొంచెం బాగా అవుద్ది అంతే. ప్రీ వర్కౌట్ తాగేసి డైరెక్ట్ మనం పుష్ సెషన్లో కడుద్దాం. సో మనకి ఈరోజు ఫుల్ సెషన్లో సరికి టోటల్ 8 వేరియేషన్స్ ఉన్నాయి. అందులో 1 ఫర్ రేడల్స్, 2 ఫర్ బ్యాక్, 2 ఫర్ బైసెప్స్ అండ్ 1 ఫర్ ట్రాప్స్. ఇవన్నీ మనం డైరెక్ట్గా వార్మ్ చేసి, వార్మ్ మాత్రం మర్చిపోకండి, వార్మ్ కంపల్సరీ. ఓకే, నా ఫస్ట్ వర్కింగ్ సెట్ ఇది కేబుల్ రేడల్ ఫ్రైజ్ది. వర్కింగ్ సెట్స్ 2 ఉంటాయి, వార్మ్ ఒక 2 వార్మ్ చేసుకున్నాను. ఓకే, నైస్. ఇంకా వర్కింగ్ సెట్ చేసి మనం సెకండ్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. 9 వచ్చాయి, బట్ స్టిల్ సేమ్ రెఫరెన్స్ వచ్చింది, బట్ లాస్ట్ టైం కన్నా కొంచెం చాలా ఈజీగా వచ్చింది. యాక్చువల్లీ ఇది కూడా ఒక ప్రోగ్రెస్ ఓవర్లోడే. లాస్ట్ టైమే నాకు 9, దీనికన్నా కొంచెం కష్టంగా వచ్చింది. ఐ కెన్ ఫీల్ ఇట్. నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ టైం 9 రెప్స్ చాలా కష్టంగా వచ్చాయి. ఈసారి 9 రెప్స్ సమ్వాట్ ఈజీ అండ్ 0.1 10th రెప్ వచ్చేసరికి ఇంకో 0.1 అనేది ఎక్స్ట్రా వచ్చింది. నెక్స్ట్ సెషన్లో 10 వస్తే ఐ విల్ ఇంక్రీజ్ 1 more ప్లేట్. మన సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చరికి యూనిలేటరల్ కేబుల్ రోస్. దీనికి కూడా ఆల్రెడీ ఒక 2 వారం సెట్స్ అయిపోయి. మన ఫస్ట్ వర్కింగ్ సెట్ ఇది. లెట్స్ గో. మీరు కావాలంటే ఇది మ్యాక్ గ్రిప్ వేసి బైలేటరల్ చేసుకోవచ్చు. లైక్ ఈ మ్యాక్ గ్రిప్తో మీరు డైరెక్ట్ బోత్ హ్యాండ్స్ ఒక దగ్గర చేసుకోవచ్చు, బట్ ఐ ప్రిఫర్ యూనిలేటరల్. నాకు బైలేటరల్ కన్నా యూనిలేటరల్లో కొంచెం స్ట్రెచ్ బాగా వస్తుంది అండ్ లాట్ కొంచెం ఏమంటారు దాన్ని, ఇంబ్యాలెన్స్ అయితే ఉన్నాయి లాట్లో. సో దిస్ విల్ హెల్ప్ సమ్ వాట్ అని మొత్తం ఇంబ్యాలెన్స్ రికవర్ చేస్తుందని చెప్పాడు, బట్
సమ్వాట్ మనకి హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ ఐ ఫీల్ బెటర్ విత్ దిస్ యూనిలేటరల్. లెట్స్ గో. ఓకే, ఒక హ్యాండ్తో అయిపోయిందని రెండో హ్యాండ్తో చేయాల్సిన అవసరం లేదు. రెస్ట్ అయితే ప్రతిదానికి తీసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, నన్ను యూనిలేటరల్ చేసావు కదా, ఈ హ్యాండ్తో చేసింది, ఈ హ్యాండ్ రెస్ట్ ఉండొచ్చు అని. బట్ సిస్టమేటిక్ ఫటిగ్ అని ఒకటి ఉంటుంది అనమాట. అదేమంటే ఓవరాల్ బాడీని ఫటిగ్ చేస్తుంది. యూనిలేటరల్ చేశారు కదా అని ఈ హ్యాండ్ రెస్ట్లో ఉందని వెంటనే చేయడం కరెక్ట్ కాదు. నేను ఈ ఎక్సర్సైజ్ కూడా అనట్లేదు, యూనిలేటరల్ ఏ ఎక్సర్సైజ్ అయినా అది మీకు అదే మీకు అదే మీకు అదేలే అది మీకు ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈ హ్యాండ్తో కూడా చేద్దాం ఇప్పుడు. సెవెన్, పర్ఫెక్ట్. సెకండ్ వర్కింగ్ సెట్ నేను రికార్డ్ చేయాలనుకోలేదు, బట్ స్టిల్ నేను దగ్గర చెప్పిన సిస్టమేటిక్ ఫటిగ్ కోసం కొంచెం డీప్ చెప్పడానికి ఈ సెట్ కొంచెం చేసి పర్ఫామ్ చేస్తేనే మీకు చెప్పగలను అనిపించింది. బట్ లెట్స్ ట్రై. ఓకే, నా కమ్ టు ద పాయింట్. సిస్టమేటిక్ ఫటిగ్ అనేసరికి యూనిలేటరల్ ఈ హ్యాండ్తో చేశాక స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ సమ్వాట్ అన్కంఫర్టబుల్. లైక్ నా బ్రీత్ ఇంకా ఉంది. బ్రీత్ నార్మల్ అవ్వడానికి 1 to 2 minutes పట్టచ్చు. ఆ టైంలో మీరు రెస్ట్ తీసుకుంటే బెస్ట్. లేదు యూనిలేటర్ అది హ్యాండ్ రెస్ట్ ఉందని ఈ ల్యాట్ నాకు రెస్ట్గా ఉంది, బట్ స్టిల్ ఐ కాంట్ పర్ఫామ్ మై 100%. ఒక సెట్ని మీరు పెర్ఫార్మెన్స్ లాగా ఇమాజిన్ చేయండి. ఇందులో 100% ఇచ్చింది, నేను 100% ఇవ్వలేను. ఫటిగ్ ఉంది, 80% రావచ్చు, 70% రావచ్చు, 50% రావచ్చు. మేక్ సెన్స్? సో బ్రీత్ నార్మల్ అయ్యాక వెన్ యూ ఫీల్ 100% రికార్డ్, యూనిలేటర్ అయినా బైలేటర్ అయినా సేమ్ అప్లై అవుతుంది. నైస్. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి వైట్ గ్రిప్ లాట్ పుల్ డౌన్. మనం అది కిందకి వెళ్ళి చేద్దాం. ఈ ఫ్లోర్లో కూడా ఉంది, బట్
I love doing with mag grip. Stretch is peak. Let's get it. సెకండ్ సెట్ పర్ఫెక్ట్ కాదు, బట్ సో బట్ బాగుందని సెట్ కొంచెం లాంగ్ చేశాను. ఇట్స్ ఓకే. మన థర్డ్ ఎక్సైజ్ వచ్చరికి స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్స్. ఇందొక వారప్ అవుతుంది, ఇది సెకండ్ వారప్ చేసి రైట్ మన వర్కింగ్ సెట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వర్కింగ్ సెట్ స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్స్. ఈ ఎక్సైజ్ మీద ఫుల్ కంట్రోల్ అది రాలేదు, సో ఫామ్ కొంచెం అటు ఇటు ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో నా ఫామ్ ఏమైనా తప్పు ఉంటే మీరు కరెక్ట్ చేయొచ్చు, అండ్ ఆల్సో నాకు సజెషన్ ఇవ్వచ్చు వర్క్ ఈ ఎక్సైజ్ అలా పర్ఫామ్ చేయాలని. ఐ బీ మోర్ హ్యాపీ దెన్ దిస్. అంటే నా సబ్స్క్రైబర్స్ కూడా వర్కౌట్ చేస్తున్నారు, హ్యావ్ సమ్ వర్క్ నాలెడ్జ్ అని నేను ఫీల్ అవ్వగలను. ఇప్పుడు సజెషన్ మన కానీ యూట్యూబ్లో చూసి అవి చెప్పకండి. పర్సనల్లీ మీరు ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీకు 100% కాన్ఫిడెన్స్ ఉంటే అప్పుడే నాకు సజెషన్ ఇవ్వండి. ఓకే, అన్ఫార్చునేట్లీ వర్కౌట్ చేసిన మధ్యలో బ్యాటరీ బ్యాకప్ అయితే అయిపోయింది. సో అంతవరకు మనం వర్కౌట్ ఆపలేదు, కెమెరా ఆపేసి వర్కౌట్ కంటిన్యూ చేసాం. ఫ్రెష్ అయిపోయి సేమ్ మీల్ మంది, ఇందులో గ్రేప్స్ అండ్ స్వీట్ పొటాటో అండ్ చికెన్. మళ్ళీ నాకు టైం మీద దొరకలేదు, ఎక్కువ టైం లేదు. సో ఎగ్స్ అనేది మళ్ళీ నెక్స్ట్ మీట్లో ప్లాన్ చేద్దాం. ఆర్ ఎల్స్ నైట్ 5 ఎగ్స్ కొంచెం ఆయిల్ వేసి ఆమ్లెట్ చేస్తానికి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈరోజు వర్కౌట్లో మీకు ఏం డౌట్ ఉన్నా, ఇన్ కేస్ మీకు ఒక అందులో ఫామ్ తెలియపోయినా, టెక్నిక్ తెలియపోయినా, ఎందుకు ఎక్సర్సైజ్ చూస్ చేసిన తెలియపోయినా నాకు కమెంట్స్లో అడగచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆన్సర్ యూ. ఈవెన్ చాలా మందికి రెస్ట్ డేస్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు అన్నమాట. అందులో నేను ఒకనే. కరెంట్లీ నాది ఒక 4 రెస్ట్ డేస్ ఉన్నాయి. 4 రెస్ట్ డేస్ అయితే అస్సలు నచ్చట్లేదు. కొంచెం ఫిగర్ అవుట్ చేస్తున్నాను నేను కూడా, వాల్యూమ్, ఇంటెన్సిటీ అన్నీ మేనేజ్ చేసి కొంచెం 6 డేస్ వర్కౌట్ ఆర్ 5 డేస్ వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తాను. మీల్ తినేసి డైరెక్ట్ నెక్స్ట్ మీల్ ఆర్ ఎల్స్ డిన్నర్లోనే కలుద్దాం మళ్ళీ. ఓకే, 4th మీల్ మనం స్కిప్ అయిపోయింది, 5th మీల్ కూడా బాగా లేట్ అయిపోయింది. టైం వచ్చేసి 10:13. ఇప్పుడు నా 2 మీల్స్ నేను ఒకేసారి తినాలి. ఇందులో వచ్చేసరికి 200 గ్రామ్ చికెన్, 5 హోల్ ఎగ్స్, 160 గ్రామ్ గ్రీన్ గ్రేప్స్ అండ్ స్వీట్ పొటాటోస్ ఒక 820 గ్రామ్స్ అనమాట, నియర్లీ 1 kg. కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. ఇది నా మీల్స్ అనమాట.
ఎక్సెల్ చికెన్, తర్వాత గ్రేప్స్, అండ్ తర్వాత మన యాజ్ యూజువల్ 840 grams ఆఫ్ స్వీట్ పొటాటో. ఈ మీల్స్ని కంప్లీట్ చేయడానికి నియర్లీ ఒక 1 hour అయితే పట్టచ్చు ఈజీగా. 1 hour కాదు, ఓ 45 minutes అనుకోండి. ఇందులో మెయిన్ టాస్క్ వచ్చే స్వీట్ పొటాటోస్. మీకు తెలిసి ఉంటే స్వీట్ పొటాటోస్ చాలా కొంచెం రఫ్గా ఉంటుంది. ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇస్ ఈట్. ఇది మ్యాటర్. మనం మీల్స్ విషయానికి వస్తే ఫ్యాన్సీ డైట్స్ నేను చేయను. యాక్చువల్లీ చేయొచ్చు, నాకు చేయడానికి టైం ఉండదు యాక్చువల్లీ. ఇప్పుడు ఫ్యాన్సీ డైట్ నేను చేయొద్దనట్లేదు, చేసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ టైం, ఇది ఫ్యాన్సీ డైట్ కావాలి, ఏ డైట్ మీరు ఏ డైట్ అని చేసుకోవచ్చు. బట్ ఫర్ బాడీ బిల్డింగ్ సింపుల్ ఫుడ్స్తో, సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ ఐటమ్స్ అండ్ బెస్ట్. మీ టైం సేవ్ చేస్తుంది అండ్ మీ గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఈ సింపుల్ ఫుడ్స్ తీసుకుంటే. సో అంతవరకు నా మీల్స్ కంప్లీట్ చేస్తాను. హ్యావ్ ఏ గుడ్ నైట్ స్లీప్, టేక్ కేర్. అండ్ వన్ లాస్ట్ థింగ్ నేను చెప్పేది, అంత లేట్ అయినా నీ క్యాలరీ గోల్, నీ ప్రోటీన్ గోల్ అనేది కంపల్సరీ హిట్ చేయడం మర్చిపోవద్దు.